సిస్టమ్ మార్చేశారు. ఓకే. రూములు మార్చారు. రూము మార్చి ఇలా చేయరు, ఇలా చేయరు, ఇలా చేయరు చెప్తే సర్జరీ ఎట్ సైడ్ అయిందమ్మా? రైట్ సైడ్. సూచస్ రైట్ సైడ్ ఉన్నాయా? సో రైట్ సైడ్ తిప్పనియద్దు కొంచెం. ఎంత కాడికి లెఫ్ట్ సైడ్ పడుకోవాలి ఆ సూచస్ ఇప్పే వరకు. సరే, ఇప్పుడు తాతయ్య మీకు కుట్లు వేశారు కదా, అటు సైడ్ పడుకోకూడదు. పడుకోకూడదు కూడా కొన్ని రోజులు. ఓకే. ఫుడ్ తీసుకుంటున్నారా? బానే తింటున్నారా? బానే ఉందా? మీరు నడిచే వరకు నడవాలి కదా. మీరు నడవాలి అంటే ఫుడ్ బాగా తీసుకోవాలి, కొంచెం మిమ్మల్ని మీరు కూడా పడుకోవాలి, నిద్ర ఉండాలి. ఓకే, ఏం కాదు, ఇది మన ఇల్లు అన్నట్టే ఉంటుంది. బానే మంచి వాతావరణంలో ఉన్నారు మీరు. కొన్ని రోజులు అయ్యాక బయట కూర్చోపెడతారు పిల్లలు, మీరు అందరినీ 10 మందిని చూస్తారు, అప్పుడు మీరు మంచి మైండ్ వస్తుంది. ఇంకా మీ నేటివ్ ఈ ఊరే. ఎంతమంది పిల్లలు? బాబు పేరు గణేష్ రాజ్. వెంకట. మీ పేరు? వెంకట్రావా? ఓకే. సో ఈ సూచెస్ కుట్లు ఇప్పే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఫుడ్ పెట్టింది చక్కగా తినండి. ఇది కూడా మీ ఇల్లు అన్నట్టే ఉండండి. బాధపడుతూ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, మరి హాస్పిటల్ లాగైతే ఏం లేదు కదా. మీ అదృష్టం ఏంటి అంటే షుగర్ లేదు, బీపీ లేదు. బీపీ చెక్ చేశారా? సంతూని రమ్మను, బీపీ మెషిన్ తీసుకొని. అదృష్టం. ఏ దేవుడు అంటే ఇష్టం బాగా? మరి ఇంకా క్లాస్ గా అన్ని క్లాస్ గా ఉన్నాయి. ఆనందంగా ఉండాలి, బాధపడుతూ ఉండకూడదు. సరేనా? ఇక్కడ నేను మేడంని, ఇది మనదే. ఓకే, మీకు ఏదున్నా పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు. అది ఓకే, బాగుండండి. ఇప్పుడు షుగర్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు. పొద్దున ఏం తీసుకున్నారు ఫీడింగ్? ఇడ్లీ. మర్చిపోయా, నేను పథ్యం ఉండాలి. పెసరపప్పు పెట్టొద్దు, అస్సలు శనగపప్పు పెట్టొద్దు. జాయిన్ చేస్తారు కాబట్టి అది ఐడియా లేదు. బట్ ఫీడింగ్ ఎవరు ఇస్తున్నారు? నువ్వే కదా. కందిపప్పు పెట్టేం కాదు. నాన్ వెజిటేరియన్ కాదు కదా తాతయ్య? మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియన్. ఎగ్ కూడా తీసుకోరా? వై? తీసుకుంటారా? తీసుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, మీరు తీసుకోండి, కొంచెం స్ట్రెంత్ వస్తుంది. సరేనా? ఇప్పుడు పిల్లలు బీపీ చెక్ చేస్తారు, ఒకసారి చేయించుకోండి. కొంచెం పడుకోండి మీరు మధ్యరాత్రిలో. సరేనా? సార్ బీపీ చెక్ చేసి నాకు అందులో రాసి పెట్టమ్మా.